నమస్కారం, వీడియో న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య సేవలు సంజీవని ప్రాజెక్టు సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం. మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. తన 5 ఏళ్ల పాలనలో ఏకంగా 102 ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసి అభివృద్ధిని వెనక్కి నెట్టారని ఆరోపణ. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం. బీసీలను జగన్ మోసం చేశారని ధ్వజం. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం రాజధాని అమరావతిలో వైద్య ఆరోగ్య సేవలు సంజీవని ప్రాజెక్టు సేవలపై ఆయన సమీక్షించారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో అమలు చేసిన ప్రాజెక్టు ఫలితాలను ఆధారంగా చేసుకుని కార్యాచరణ రూపొందించారని వారికి సీఎం సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండ్యంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 2019-2024 మధ్య కాలంలో తెలంగాణ అభివృద్ధి పదంలో పయనించగా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కు తలొగ్గి జగన్ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏకంగా 102 ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసి అభివృద్ధిని వెనక్కి నెట్టారని, ఆయన హయాంలో జరిగిన అరాచకాలు, దోపిడీని ప్రజలు ఇంకా మర్చిపోలేదని మండిపడ్డారు. చట్టసభలు, అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే జగన్ తన పాలనలో రైతులకు అసలు ఏం మేలు చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావం ఉన్నప్పటికీ ఇలాంటి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొల్లు రవీంద్ర కొనియాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాల శాతం తక్కువగా ఉంది. ఈ వర్ష శాతానికి తగ్గట్లుగా ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోలేదని చెప్పి ఇవాళ అభూత కల్పన చేసి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ని ఎలా ఫేస్ చేయాలి, రేపు రాబోయే కాలంలో ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి తగు చర్యలు తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ప్రభుత్వం గురించి, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అభూత కల్పనలు చేసి ఏమీ జరగట్లేదు, నీళ్లు వదిలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మేము మొట్టమొదటి చెప్పాం, ఇవాళ ఎల్నినో అనేది ఒక ఆంధ్ర రాష్ట్ర సమస్య కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మేము చర్చించాం, అందరితో మాట్లాడాం, కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. ముందు మంచినీళ్ళ అవసరాలు తీర్చి, మంచినీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఏదైనా ఉంటే ఎక్కడైతే ఆరుతడి పంటలను లేకపోతే ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడుతూ ఏదేదో చెప్తా ఉన్నారు. అంత శ్రద్ధ ప్రజల పక్షాన మీకుంటే, అంత నిబద్ధత మీకుంటే అసెంబ్లీలో మేము చర్చ పెట్టాం. ఎక్కడికి పోయారు మీ ఎమ్మెల్యేలు? ఎక్కడ పోయారు మీరు? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ఇప్పుడు ఏదో మీరు ప్రెస్లో మాట్లాడతాం కాదు, మేము ఓపెన్గా అక్కడ డిబేట్ చేశాం. అసెంబ్లీలో ఆ ఎల్నినో ప్రభావం వల్ల వర్ష శాతం ఎంత తక్కువ పడుతూ ఉంది, దీన్ని ఎలా మనం ఫేస్ చేయాలి, దీనికి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది, ఇవన్నీ కూడా ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. మీరేం చేశారు?
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తన ముందుగా వెళ్తున్న కంటైనర్ డీసీఎం ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుచ్చయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో బీసీల గురించి ఏ పార్టీ ఆలోచించలేదని తెలిపారు. బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. వెనకబడిన కులాలను వాడుకోవటం జగన్ కు అలవాటని ఎంపీ విజయ్ విమర్శించారు. జగన్ హయాంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలోని 5 ఏళ్ల బీసీలను జగన్ ఊచకోత కోశారని ఆగ్రహించారు. అమర్నాథ్ గౌడ్ను కాల్ చేసిన రోజు జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పొద్దుటూరులో సుబ్బయ్యను చంపేస్తే ఎందుకు మాట్లాడలేదు అని నిలదీశారు. ఉత్తరాంధ్రను జగన్ మోసం చేశారని ఎంపీ చింతకాయల విజయ్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా బీసీల గురించి ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ మొట్టమొదట 1983లో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎంతో ఉద్వేగంతో చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా ధ్వనిస్తూ ఉంటాయి. బడుగు బలహీన వర్గాలు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీకి. ఒక తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఉన్న అనుబంధం. ఎన్ని సంవత్సరాలుగా 45 సంవత్సరాలు పైబడి తెలుగుదేశం పార్టీ అంటే మాది, పసుపు జెండా అంటే మాది అని చెప్పుకునే బడుగు బలహీన వర్గాలు ఈరోజు మనం చూస్తే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ప్రతి ఒక్కరు దేశంలో మాట్లాడతారు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ హయాంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది బెస్ట్ క్లాస్గా అయింది, బ్యాక్ బోన్గా అయింది. బ్యాక్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా బీసీ అని తయారైందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకు నీ మాట అంటున్నానంటే ఒకటే ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. బడుగు బలహీన వర్గాలకి మాటలు ఇచ్చే పార్టీలు ఉంటాయి, చేతల్లో చూపెట్టే పార్టీలు ఉండవు. కానీ అది ఒక్క తెలుగుదేశం పార్టీయే చేతల్లో చూపెట్టి 1987లోనే రిజర్వేషన్ లోకల్ బాడీస్లోని జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా బీసీలో అత్యంత ఉన్నత స్థానంలో ఉండాలి, పదవుల్లో ఉండాలి, డెసిషన్ మేకింగ్లో ఉండాలి, పాలసీ మేకింగ్లో ఉండాలని చెప్పి ఆలోచించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ప్రతి ఒక్కరు కూడా నేను బీసీగా ఈరోజు రాజ్యసభలో కూర్చున్నాను అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ. చిన్నప్పటి నుంచి కూడా బీసీలు మా జనరేషన్ వరకు పుట్టిన వెంటనే ఏదన్నా మంచి జరిగిందని మేము చూసామంటే అది తెలుగుదేశం పార్టీ పసుపు జెండా హయాంలో. సుమారుగా 34% రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీస్లోని కూర్చోపెట్టి, డెసిషన్ మేకింగ్లో కూర్చోపెట్టి, పొలిట్ బ్యూరోలో కూర్చోపెట్టి, క్యాబినెట్లో కూర్చోపెట్టి వీళ్ళు బెస్ట్ క్లాస్ కింద మారాలంటే ఏమేం చేయాలి, ఆదరణ పథకంలోని విజయవాడలోని పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ ఆలయం అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ఈ ఆలయం వచ్చిన తర్వాతని విజయవాడ అభివృద్ధి చెందడం ప్రారంభమైందని ప్రస్తావించారు. ఈ ప్రసిద్ధిగాంచిన ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని శివనాథ్, తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా, జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. విజయవాడలోని పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఈ ఆలయం అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నాకు ఇంతకాలం
నన్ను పెద్దలు గౌరవించారు. దీంతో ఈ పదవిని ఇచ్చారు. అట్లాగే మా ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా నాకు ఈ పదవి మీరైతేనే సమర్థులు, గట్టిగా ఈ పదవి మీరు శివాలయం చైర్మన్గా ఉండాల్సిందని చెప్పేసి నాకు ఈ పదవి ఇచ్చినందుకు చిన్ని గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మన ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న గారు ఎంతో అండదండలతోటి నా వెనకాల ఉండి కార్యక్రమాన్ని సుబ్బారావు గారు నేనున్నాను, మీకేమో ఇబ్బంది లేదని ఆయన కూడా గట్టిగా చెప్పారు. అట్లాగే ఈ కూటమి నాయకులందరూ కూడా మీరు ఈ పదవికి అర్హులు, చేయగలరు, మీరు ఈ బాధ్యతలు మీరు తీసుకొని దేవాలయం అభివృద్ధికి మీరు కృషి చేస్తారని మా అందరి నమ్మకం కూడా నేను చెప్పారు. అట్లాగే వాళ్ళ నమ్మకాన్ని నేను ఇచ్చేయకుండా ఈ దేవాలయం అభివృద్ధికి, అట్లాగే ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఈ దర్శనాల విషయంలో కానీ ఇక్కడ సౌకర్యాల విషయంలో కానీ ఏ లోటు లేకుండా నేను చేపిస్తానని మీ అందరికీ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ని 27 సంవత్సరాల నుంచి టీడీపీకి కష్టపడ్డాను. ఆ గుర్తించి చంద్రబాబు నాయుడుకి, లోకేష్ బాబుకి, నాగుల మీరా గారికి, చిన్ని గారికి, బుద్ధంకన్న గారికి, నాయకులందరూ కూటమి గురించి నేను కష్టపడినంతటి గుర్తించినంతటి నాకు వేసిన ధన్యవాదాలు అని చెప్తున్నాను. ఈ గుడికి మేము శివయ్య గారు, శివయ్య దయ వల్ల, ఈశ్వరుడి దయ వల్ల, పార్వతీదేవి దయ వల్ల మాకు ఈ సేవలు ఇచ్చినంతటికి ఆ శివయ్యకి మేము సేవలు చేసుకుంటాం. మా ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. కానీ నాగుల మీరా గారికి ధన్యవాదాలు చెప్పాలి. ముందు విజయ్ సూపర్ మార్కెట్ డైరెక్టర్గా వేశారు, ఆయన గుర్తించి ఇప్పుడు కూడా ధర్మకర్తగా మమ్మల్ని గుర్తించినంతటికి ధన్యవాదాలు. విజయవాడకే జీవనాడి ఆటోనగర్ అని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అన్నారు. ఈ జీవనాడి అయిన ఆటోనగర్ లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సమస్య గానీ ఏది ఉన్నా సరే అలానే పరిష్కరించారని అన్నారు. ప్రజా ప్రతినిధులందరం కూడా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడ ఆటోనగర్ ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడారు. ఆటోనగర్ ఐలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సుమారు 1,00,000 మంది కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో ఐలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుందని చెప్పారు. గత ఐలా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆటోనగర్ లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. గత 2 సంవత్సరాల నుంచి ఐలా ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రతి నిత్యం పోరాడడం జరిగిందని చెప్పారు. కలెక్షన్స్ 60% దాటితేనే ఐలా ఎలక్షన్లు ఉంటాయని అధికారులు చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కలెక్షన్స్ 60% దాటించి ఎలక్షన్ కండక్ట్ చేసుకున్నారని తెలిపారు. శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగిన ఈ ఎలక్షన్లలో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు ఎంపీ శివనాథ్ చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, రాష్ట్రంలో ఉన్న లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా మానిటర్ చేసి చెత్తను ఏ విధంగా తీసుకెళ్తున్నారో పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఫోన్ల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ సమస్య తీసుకొచ్చారు కాబట్టి అవసరమైతే మేమందరం ఎంపీ గారు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ చెత్త ఎత్తే విధంగా, అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఐలాకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఈ చెత్తని క్లీన్ చేసే కార్యక్రమం చేపిస్తాం. ఈ డ్రైన్ కూడా రిపేర్ చేపిస్తానికి మన ఎంపీలతోనూ మరి లోకల్ ఎమ్మెల్యేలతో మినిస్టర్ గారితో మాట్లాడి తప్పకుండా కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత కూడా చెత్తని మా ప్రభుత్వానికి వారసత్వంగా 80 లక్షల టన్నుల చెత్త పోయిన ప్రభుత్వం నుంచి మాకు వచ్చింది లెగసీగా. సో దాన్ని మేము అంతా కూడా క్లీన్ చేస్తున్నాం. ఎక్కడైతే పవర్ ఈ చెత్తను ఉపయోగించుకుని పవర్ జనరేషన్ ప్లాంట్స్ ఉన్నాయో వాటికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆటోనగర్ ఐలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు 1,00,000 మంది కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో ఐలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. గత ఐలా కార్యక్రమాలు కూడా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆటోనగర్లో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఐలా ఎలక్షన్స్ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఐలా ఎలక్షన్ పెట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రతినిత్యం కోరటం జరిగింది. కానీ కలెక్షన్ 60% దాటితేనే ఐలా ఎలక్షన్ ఉంటుందని అధికారులు చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కలెక్షన్ 60% దాటించి ఎలక్షన్ కండక్ట్ చేసుకున్నారు. శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగిన ఈ ఎలక్షన్లో తప్పకుండా విజయం సాధించిన అందరికీ, మెయిన్గా ప్రెసిడెంట్గా శివనాగేశ్వరరావు, శంకర దుర్గాప్రసాద్ గారు వైస్ చైర్మన్గా, కలాం జనరల్ సెక్రటరీగా, ఇలా కార్యవర్గ సభ్యులందరూ కూడా చక్కగా
ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. వీరందరి ఆధ్వర్యంలో ఒక్కటే కోరుతున్నాం, విజయవాడకి జీవనాడి ఆటోనగర్. ఈ జీవనాడి అయిన ఆటోనగర్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సమస్య కానీ ఏదన్నా తీర్చాలంటే వాళ్ళ ఐలానే. దాంట్లో ప్రజాప్రతినిధుల కింద నేను కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏ సమస్య ఉన్నా వారి దృష్టిలో మాకు తీసుకొస్తే తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తాం. ఇక్కడ ఉన్న మెయిన్ సమస్య అయిన ట్రాఫిక్. ఎన్నుకోబడిన ఐలా కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు చైర్మన్గా శివనాగేశ్వరరావు గారు, వైస్ చైర్మన్గా శంకర్ దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా సెక్రటరీ అబ్దుల్ కలాం గారు, ఇంకా మిగతా అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఐలా అనేకమైన సమస్యలతో కూడుకున్న ప్రాంతం. మొన్నటిదాకా పరిశుభ్రతలో ఏమాత్రం అదుపు లేని విధంగా ఉంది. చాలామంది కామెంట్ చేశారు. మరి ఈ కార్యవర్గానికి పరిశుభ్రతను కాపాడటమే కాకుండా ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంలో కూడా మనసు పెట్టి అందరికీ సర్వీస్ చేయాలని. ఈ ఆటోనగర్ అంటే ఏషియన్ కంట్రీలోనే ఒక ఉన్నతమైన ఆటోనగర్గా కీర్తింపబడ్డ ఈ ఆటోనగర్కి మళ్ళా పునర్జీవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం చుట్టుపక్కల రోడ్లు అభివృద్ధి పరచడంలో మా వంతుగా సహకరిస్తూ ఉన్నాం. ఇంకా ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం కోసం మా వంతుగా బాధ్యతగా మీతో అండగా ఉంటాం. మనందరి యొక్క ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా నందిగామ పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ గుబ్లీ, సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రాజాతో పాటు ముస్లిం పెద్దల యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కొండపల్లిలో ముస్లిం యువకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మిలాదున్ నబీ సందర్భంగా ఆషికానే రసూల్ టీం ఆధ్వర్యంలో కొండపల్లి బ్యాంక్ సెంటర్ లోని సారాయి ఖానాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ సుబ్లీ, సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫరూక్ గుబ్లీ మాట్లాడుతూ దివ్య ఖురాన్ లోని సూరా అల్ మాయిదా వాక్యంలోని పవిత్రమైన సూత్రాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక మానవుని ప్రాణాన్ని కాపాడడం అనేది సర్వ మానవాళి ప్రాణాలను కాపాడడంతో సమానమని, అలాగే కారణం లేకుండా ఒకరి ప్రాణాన్ని తీయడం సర్వ మానవాళిని అంతం చేయడంతో సమానమని స్పష్టం చేశారు. అందరికీ ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఆషికానే రసూల్ టీం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఏదైతే కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఖురాన్, దివ్య ఖురాన్ ఏదైతే అవతరించిందో, ఆ దివ్య ఖురాన్ అవతరించినటువంటి ఏదైతే వాక్యం ఉందో 5:32 అంటారు. అంటే సూరే అల్ మాయిదా అన్న ఒక వాక్యంలో ఏ విధంగా చెప్పబడిందంటే, ఒక మానవాళి యొక్క ప్రాణాన్ని కాపాడటం సర్వమానవుని యొక్క ప్రాణాలను కాపాడటమే అని చెప్పేసి, అదేవిధంగా ఒక మానవుని ప్రాణాలను అకారణంగా హరించడం సర్వమానవుని యొక్క ప్రాణాలను హరించడమేనని చెప్పేసి ఈ రోజున ప్రవక్త గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆషికా రసూల్ టీం నిజంగా కొంతమంది ప్రాణాలను కాపాడేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ప్రవక్త గారి యొక్క ఆచరణ ఏదైతే ఉందో దాన్ని ఆచరణాత్మకంగా ఆచరణ చేసి వీళ్ళందరూ కూడా ఈ యువకులు ముందుకు వచ్చి ఈ రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం చాలా 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 శుభ సంతోషకం. నేనైతే మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడాను ఆశీర్వదిస్తూ వాళ్ళందరికీ కూడాను ఒకటే చెప్తున్నాను, ప్రవక్త గారి యొక్క ఆచరణలను మనం కనుక ఆచరణాత్మకంగా ఆచరణలో పెట్టగలిగితే కనుక ఆ రోజు ప్రపంచ శాంతి అతి దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి కూడాను మనం అందరం కూడా భావించవచ్చు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడాను జస్ట్ ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆషికానే రసూల్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, చరిత్ర కలిగినటువంటి కొండపల్లి ప్రాంతంలో ఆషికానే రసూల్ టీం బ్లడ్ డొనేషన్ చేయడం అనేది, రక్తదానం చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం. మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుకి ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషను, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం కొండపల్లి ఆషికానే టీం జామియా మసీద్ దగ్గర తెల్లవారుజామున జెండా ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మొహమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఇంట్లో ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషన్
డాక్టర్ పవన్ కుమార్ శర్మ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి బుధవారం మధ్యాహ్నం పడమటలోని అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ లో అందిస్తున్న భోజనం రుచి, నాణ్యత, పరిశుభ్రత నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న సేవలను ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ అభినందించారు. అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన అనంతరం ఆయన తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫీడ్బ్యాక్ నమోదు చేశారు. భోజనం చాలా రుచికరంగా ఉంది, ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు. నేను అన్నం, సాంబార్ మరియు కూరను ఆస్వాదించాను. అన్నా క్యాంటీన్ లో పరిశుభ్రత అద్భుతంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అని ఆయన తన ఫీడ్బ్యాక్ లో పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ విజయవాడలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కూడా పాల్గొన్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ శ్రీ పవన్ కుమార్ శర్మ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నగర పర్యటనలో భాగంగా ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ తో కలిసి కొండపైకి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ కు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో దెబ్బతిన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2 పథకం ద్వారా సుమారు 150 కోట్లు మంజూరు కానున్నట్లు వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్లోని పటమట లంకలో కోనేరు చెన్నకేశ్వరులు వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, అన్నపూర్ణ ఎస్టేట్ వద్ద సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 35 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఏపీఐఎస్సీ కాలనీ వాసుల స్థలాల సమస్యకు నామినల్ ధరతో పూర్తి హక్కులు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అలాగే తూర్పు నియోజకవర్గంలో దెబ్బతిన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2 పథకం ద్వారా సుమారు 150 కోట్ల మంజూరు కానున్నట్లు వెల్లడించారు. సమస్యల్ని అడ్రస్ చేయాలనేది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా మనకిచ్చిన ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని, ప్రజలకున్న దీర్ఘకాల సమస్యల్ని పరీక్షించాలనే దాంట్లో భాగంగా ఈ రోజున ఏపీఐసీ కాలనీ గత 35 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందికి, వాళ్ళ సొంత స్థలాలు కామన్ సైట్గా పరిగణించబడినప్పుడు ఇవాళ అక్కడ పూర్తి హక్కులు కల్పించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్లో చర్చించి వాళ్ళకి న్యాయం చేయడానికి కనీసమైన ధరతో, నామినల్ ప్రైసెస్తో వాళ్ళకి గజం సుమారు 4,500 రిజిస్ట్రేషన్తో కలిపి, రిజిస్ట్రేషన్ ఛార్జ్తో కలిపి గజం 4,500కి ఫిక్స్ చేయటం. ఇవాళ దానికి సంబంధించి అందరూ ఉన్నతాధికారులు అందరినీ కూడా సమావేశం, రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి జిల్లా రిజిస్టర్ ఆఫీస్ నుంచి జిల్లా రిజిస్టర్ గారు, అదేవిధంగా ఏపీఎస్సీ కాలనీ జడ్ఎం గారు, అదేవిధంగా స్థానికులు అందరినీ కూడా సమీకరించి ఈ యొక్క రామరాజు గారు, ఎంపీ గారు, రామరాజు గారు అంటే ఏపీఐసీ చైర్మన్ రామరాజు గారు, ఎంపీ గారు అందరం కూడా కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని పబ్లిక్కి ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని ఏపీఎస్సీ కాలనీ వాసులకు తెలియజేస్తూ, అదేవిధంగా సులువుగా రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేదానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా జడ్ఎం గారిని త్వరగా పూర్తి చేయమని ఇవన్నీ కూడా సమావేశం ఏర్పాటు జరిగింది. సమావేశం ఫలవంతంగా జరగడమే కాకుండా స్థానికులందరూ కూడా మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, వాళ్ళకి మేలు చేకూర్చిన దానికి వాళ్ళు కృతజ్ఞతలు కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకా దీర్ఘకాలం సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇవాళ ఈ పటమట లంకలో చక్కటి రోడ్లు ఉన్న ఈ లంకలో ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రకరకాల ప్రాబ్లం వల్ల, అది ఎప్పుడో 20-25 సంవత్సరాలు నడిచిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వలన కుంగిపోవటం, కొన్ని ఇళ్లలో అయితే నివాసానికి కూడా ఉండటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దాని మీద వాళ్ళ అధికారులు సమీక్షించి దానికి కావాల్సిన నిధులు కూడా సమీకరించి దాన్ని రిపేర్ చేయడానికి, అదేవిధంగా రోడ్డు పాడవకుండా ఇమ్మీడియట్గా రీస్టోర్ చేయడానికి కూడా ఇవాళ కలిపి చెన్నకేశ్వరరావు గారి వీధిలో
2 సంవత్సరాల నుంచి చిన్నగా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఒక 1 ఇయర్ నుంచి అసలు డ్రైనేజ్ కదలకపోవడం, అది కుంగిపోయిందన్న విషయం తెలుసుకోవడానికి 6 నెలలు పట్టింది. జెట్ ఏసీ మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసి చాలాసార్లు క్లీన్ చేయడం జరిగింది, చాలాసార్లు డబ్ల్యూస్ క్లియర్ చేయడం జరిగింది. అయినా సరే ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారి చొరవతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైద్య ఆరోగ్య సేవలు, సంజీవని ప్రాజెక్టు సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం. మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. తన 5 ఏళ్ల పాలనలో ఏకంగా 102 ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసి అభివృద్ధిని వెనక్కి నెట్టారని ఆరోపణ. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం. బీసీలను జగన్ మోసం చేశారని ధ్వజం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.